బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడుగా వెళ్తుండగానే ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది. దీంతో ఈ కేసులో ఇక కేటీఆర్ అరెస్ట్ తప్పదంటున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయించాలనే కంకణం కట్టుకుందట కాంగ్రెస్. ఫార్ములా ఈ రేస్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్న రేవంత్ సర్కార్ ఈ కేసులో కేటీఆర్ను ఎలాగైనా జైలుకు పంపాలనుకుంటోందట. అందుకే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్పై కేసు నమోదు చేసేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. గవర్నర్ అనుమతితో విచారణ వేగవంతం చేసిన ఏసీబీ ఫార్ములా ఈ కేసులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ను ఏవన్గా చేర్చింది. ఓవైపు ఏసీబీ విచారణ కొనసాగుతుండగానే ఈడీ కూడా రంగంలోకి దిగి కేసుపై పూర్తి వివరాలు తమకు సమర్పించాలని ఏసీబీని కోరింది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీకి తోడు ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఇక కేటీఆర్ అరెస్ట్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్లో 2023 ఫిబ్రవరి 10-11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీకి దేశవ్యాప్తంగా అభిమానులు హాజరయ్యారు. అది విజయవంతం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోమారు నిర్వహించాలని భావించారు. అయితే 2023 డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకుంటున్నట్లు అదే నెలలో ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటించింది. దాంతో సెషన్ రద్దయింది. అయితే ఫార్ములా ఈ కార్ల రేసు వ్యవహారంలో ఉల్లంఘనలు జరిగాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలకు సిద్ధమై విచారణకు ఆదేశించింది. పోటీ నిర్వహణ సంస్థకు ఏకపక్షంగా చెల్లింపులు జరగడం, రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు బదిలీ జరగడంపై దృష్టి సారించింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించింది గత ప్రభుత్వం. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలున్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. రెండు 2023లో నిర్వహించిన ఈ ఈవెంట్ కోసం భారీగా ఖర్చు చేసింది. రేసింగ్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్ఎండిఏ 20 కోట్లు, రేస్కు ప్రమోటర్గా ఉన్న నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ ఏజెన్సీ దాదాపు 150 కోట్లు ఖర్చు చేసింది. క్యాంపెయిన్తో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్ లైట్లు, ఇతర ఖర్చులన్నీ ఆ ఏజెన్సీ భరించింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, పురపాలక శాఖ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్ 9, 10, 11, 12 కార్ రేసులు నిర్వహించేలా ఈ ఒప్పందం కుదిరింది. ప్రతి సీజన్లో పెట్టుబడి పెడతానన్న ప్రమోటర్ తొలి సీజన్లో తనకు నష్టం వచ్చిందంటూ లేఖలు రాశారు. 10వ సీజన్కి వచ్చేసరికి ప్రమోటర్గా ఉండేందుకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రాలేదు. ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదు. రేసు నిర్వహించేందుకు ఎఫ్ఈఓ ఆసక్తి చూపింది. కానీ తగిన సమయం లేనందువల్ల ప్రత్యామ్నాయ ప్రమోటర్ను ఖరారు చేయడంలో జాప్యం జరుగుతుందని, 10వ సీజన్ నిర్వహణపై ముందుకెళ్లాలని నాటి పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ సూచించారు. నిధుల చెల్లింపునకు సంబంధించి సెప్టెంబర్ 25న ఎఫ్ఈఓ నుంచి వచ్చిన మెయిల్ ఆధారంగా 2023 సెప్టెంబర్ 27న మంత్రికి ఫైల్స్ను సర్క్యులేట్ చేసి హెచ్ఎండిఏను ప్రమోటర్గా, హోస్ట్ సిటీగా చేర్చి తర్వాత ప్రమోటర్తో ఎఫ్ఈఓ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో త్రైపాక్షిక ఒప్పందం కాస్త ఎఫ్ఈఓ, హెచ్ఎండిఏల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంగా మారినట్లయింది. ఎఫ్ఈఓకు అక్టోబర్ 5న 23 కోట్లు, 11న మరో 23 కోట్లు, ఇలా మొత్తం 46 కోట్లు హెచ్ఎండిఏ నుంచి చెల్లించారు. పన్నుల కింద మరో 9 కోట్లు హెచ్ఎండిఏ చెల్లించింది. రేసులో హెచ్ఎండిఏ ప్రమోటర్గా చేరినా అందుకు బోర్డు ఆమోదం తీసుకోలేదని ఇప్పటి ప్రభుత్వం గుర్తించింది. ఎఫ్ఈఓ, హెచ్ఎండిఏ మధ్య ద్వైపాక్షిక ఒప్పందం 2023 అక్టోబర్ 30న కుదిరింది. అయితే అంతకంటే ముందే హెచ్ఎండిఏ డబ్బులు చెల్లించింది. అక్టోబర్ 11న రెండో దఫాగా 23 కోట్లు చెల్లించడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ వెలువడిందని, అయినా ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదని ఇప్పటి ప్రభుత్వం గుర్తించినట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు 43 కోట్లను పౌండ్లుగా మార్చి ఎఫ్ఈఓకు చెల్లించిందంట గత ప్రభుత్వం. ఇలా చెల్లించాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి. అలా ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం అనేది ఉల్లంఘనల కిందకు వస్తుందని ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది పురపాలక శాఖ. ఈ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై
విచారణ చేపట్టిన ప్రభుత్వం ఈ అంశంపై విచారణ చేపట్టాలని ఏసీబీకి అక్టోబర్ నెల చివరి వారంలో పురపాలక శాఖ లేఖ రాసింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం, అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ జరపాలని గత వారం ఏసీబీకి లేఖ రాసింది పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదుతో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు డిఎస్పీ పీసీ యాక్ట్లోని సెక్షన్ 13(1)(a), 13(2), ఐపీసీ సెక్షన్ 409, 120(b) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కార్ రేస్ కోసం హిమాయత్ నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్ఈఓకు నిధులు బదలాయించినట్లు అధికారులు గుర్తించారు. హెచ్ఎండిఏకి చెందిన 54.88 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చెల్లింపులు జరిగాయని, ఈసీ నుంచి అనుమతులు తీసుకోలేదని ఏసీబీ పేర్కొంది. 2023 అక్టోబర్ 30న మళ్లీ ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ చేసుకుందని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోలేదని, అగ్రిమెంట్ లేకుండానే హెచ్ఎండిఏ నిధులు వినియోగించారని, చెల్లింపుల తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నారని, ఫారెన్ ఎక్స్చేంజ్ నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ పేర్కొంది. అయితే బాధ్యులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటే వారి స్థాయిని బట్టి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకే అప్పటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఏసీబీ రంగంలోకి దిగి A1గా కేటీఆర్ను చేర్చుతూ నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ దర్యాప్తు స్టే ఇవ్వాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు సింగిల్ బెంచ్. ఇదిలా ఉండగా మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో అటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. తెలంగాణ ఏసీబీ డీజీ విజయ్ కుమార్కు లేఖ రాశారు హైదరాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్. మాజీ మంత్రి కేటీఆర్పై నమోదైన కేసు వివరాలను అందజేయాలన్నారు. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ సంస్థ అకౌంట్ నుంచి ఎంత మొత్తం నిధులు బదిలీ చేశారో పూర్తి వివరాలు తెలియజేయాలన్నారు. ముఖ్యంగా ట్రాన్సాక్షన్లు ఏ తేదీల్లో జరిగాయో వివరాలు పంపాలన్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఫిర్యాదు కాపీని కూడా కావాలన్నారు. ఏసీబీ నుంచి వివరాలు అందగానే మనీ లాండరింగ్ కేసు నమోదు చేయనుంది ఈడీ. అయితే ఈ కేసుపై ఈడీ కూడా దృష్టి పెట్టడంతో ఇక మాజీ మంత్రి కేటీఆర్కు జైలు తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.